ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న సీటు పిఠాపురం. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే, అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన కోరి కోరి మరి ఎంపిక చేసుకున్న సీటు అది. ఈసారి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్నది పవన్ ఆలోచనగా ఉంది. ఇంతకీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది, అక్కడ పవన్ ధీమా ఏంటి, ఆయన గెలుపు కోసం పనిచేస్తున్న వారు ఎవరు అన్నది చూస్తే కనుక గత కొన్ని రోజులుగా పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు మకాం వేశారు. ఆయన గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నారు. ఉగాది శుభవేళ పవన్ కొత్తగా నివాసం ఉంటున్న దాంట్లోనే నాగబాబు కూడా చేరారు. అక్కడ నుంచి పిఠాపురంలో పవన్ గెలుపు కోసం పథక రచన చేస్తున్నారు. జబర్దస్త్ టీంని రప్పించారు, వారితో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు. అలాగే పార్టీలో లీడర్స్ని కోఆర్డినేట్ చేస్తూ వార్డుల వారీగా విభజించి మరీ బాధ్యతల్ని అప్పగించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా నాగబాబు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన గొల్లప్రోలులో నిర్వహించిన రోడ్ షోలో పవన్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలను కోరారు. పవన్కి ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేను చేయండి, పిఠాపురానికి ఆయన అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తారు అని నాగబాబు చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రూపొందిస్తూ పిఠాపురంలో పవన్ విజయమే లక్ష్యంగా నాగబాబు పనిచేస్తున్నారు. ఇక పిఠాపురంలో వైసీపీ కూడా చాలా ప్రతిష్టగా తీసుకొని పనిచేస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఇప్పటికే 2 సార్లు మొత్తం పిఠాపురాన్ని కలియ తిరిగారు. ఆమె స్థానికంగా ఉంటారు కాబట్టి అది ఆమెకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అందుబాటులో ఉన్న మహిళ గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. ఇలా వంగా గీతకు ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమెకు అండగా నిలిచి చేస్తున్న అండర్ గ్రౌండ్ ప్రచారం కూడా ఉపకరిస్తుంది. కాపులతో పాటుగా ఇతర సామాజిక వర్గం నేతలను కూడా కలుపుకొని పోవడంతో వైసీపీ ముందుంది అన్నది ఒక విశ్లేషణ. ఇక పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తం ఓట్లు 2,30,000గా చెబుతున్నారు. గతసారి అంటే 2019లో 83 పైగా పోలైంది. ఈసారి అటు ఇటు పోటాపోటీగా ఉంది కాబట్టి పోలింగ్ శాతం 90కి చేరువైనా ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో ఉన్న కాపు ఓట్లు 90,000 దాకా ఉన్నాయి. అయితే వంగా గీత పవన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ ఓట్లు పవన్ గీత చెరిసగం చీల్చుకున్నా మిగిలిన ఓట్లు మాత్రం చాలా కీలకం అవుతాయని అంచనా. అదెలా అంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు 38,000 దాకా ఉన్నాయి. ఇందులో 100కి 50% వైసీపీకి అని ఆ పార్టీ భావిస్తోంది. అంటే దాదాపుగా 20,000 ఓట్లు అన్నమాట. అలాగే చేనేత సామాజిక వర్గం ఓట్లు 23,000 దాకా ఉన్నాయి. ఇందులోనూ అధిక శాతం తమకే అని వైసీపీ లెక్కలేసుకుంటుంది. అంటే 15,000 పై దాటి అన్నమాట. ఇక మరో బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ ఓట్లు 27,000 దాకా ఉన్నాయి. ఇందులో కూడా మెజారిటీ తమకే అని వైసీపీ అంటుంది. అంటే 20,000 ఓట్లు అన్నమాట. ఇలా లెక్క వేస్తే వంగా గీతకు 1,00,000 ఓట్ల దాకా గ్యారంటీ అన్నది వైసీపీ అంచనా. మొత్తానికి చూస్తే టైట్ పొజిషన్గానే పిఠాపురం ఉంది.